ఫంకీ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను. గలీజ్ అనిపిస్తుంది బ్రో నాకు ఇలాంటివన్నీ. జాతిరత్నాల తర్వాత అనుదీప్ నుంచి అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసి చాలామంది వెయిట్ చేసాం. అలాంటి మూవీ అని అనుకున్నా నేను ఫంకీ ట్రైలర్ చూసి. కానీ ఎబ్బో మళ్ళీ పేలిపోయేలా ఉంది, జాతిరత్నాల్లో ఉండిద్ది అని అనుకున్నా. కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి రీసెంట్గా నాగవంశీ మాట్లాడిన ఆడియో లాంచ్లో కానీ, లేదా సుమాతో రీసెంట్గా వాళ్ళు క్యారమ్ బోర్డ్ ఆటలో కానీ నాగవంశీ చెప్తానే ఉన్నాడు, ఈ మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓ లవ్ స్టోరీ కానీ లేకపోతే ఏదైనా యాక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు, జస్ట్ నవ్వుకోవడానికి వెళ్ళండి, అనుదీప్ నవ్విస్తాడు అని చెప్పాడు. దాన్ని ఎంత సాటిస్ఫై చేశాడో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో జాతిరత్నాలు ఇవన్నీ ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అసలు మనం ఫస్ట్ టైం అలాంటి మూవీ చూసాం కాబట్టి ఆ మూవీ బాగా ఎక్కేసింది. కానీ ఫంకీ జోలికి వస్తే, ఫంకీ మూవీలో నవ్విస్తాడా అంటే అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, అవి కూడా ఆ జోక్స్కి నవ్వు వస్తుంది. నెక్స్ట్ మనం ట్రైలర్లో చూసినవి ఆల్మోస్ట్ అవే సీన్స్ హైలైటెడ్ సీన్స్ ఏంట్రా మూవీలో అంటే మనం అన్ని ట్రైలర్లు చూసేసాం. నెక్స్ట్ మిగతా సీన్స్ మనం ఎక్కడన్నా చూసామంటే మన అనుదీప్ గారు రీసెంట్గా జరిగిన పాడ్కాస్ట్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఇవన్నిట్లో మ్యాక్సిమం అనుదీప్ ఆ డైలాగ్స్ అన్నిటినీ చెప్పేసినట్టే. సో మీరు అన్ని అనుదీప్ ఇంటర్వ్యూస్ చూసుంటే మీకు ఈ మూవీ అంతగా అనిపించదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి. వాళ్ళ ఫ్రెండ్తో జరిగిన కమ్యూనికేషన్ కానీ, అదే మ్యాడ్ డైరెక్టర్తో జరిగిన కమ్యూనికేషన్ కానీ అందులో మీకు డీటెయిల్గా అర్థమైపోయింది అనుదీప్ ఈ మూవీ ఎలా తీయబోతున్నాడు అనేది. నెక్స్ట్ కామెడీ విషయంగా వస్తే మూవీ స్టార్టింగ్ నుంచి ఆ జోక్స్ అనేవి వేస్తూనే ఉంటారు, నవ్వుతాము. కానీ మూవీ వెళ్తూనే ఉంటుంది, మధ్య మధ్యలో అనిపిస్తుంది ఏంటి ఇలానే ఉంది, ఏంటి కొంచెం కూడా స్టోరీ లేదు, మొత్తం ఇవేనా అంటే బిట్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక జోక్ అయిపోయింది, నెక్స్ట్ వెంటనే ఇంకో జోకు, నెక్స్ట్ వెంటనే ఇంకో జోకు. సో జోక్స్ అన్నీ తీసి సినిమా తీసినట్టు ఉంది. కానీ అనుదీప్ తీసిన జాతిరత్నాల్లా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మూవీ చూడొచ్చా అంటే ఒకసారి చూడొచ్చు. ఎందుకు, అనుదీప్ రియల్ క్యారెక్టర్ మీకు నచ్చింది, అనుదీప్ ఆడియో లాంచ్లో మాట్లాడిన కానీ, ఇంటర్వ్యూస్లో మాట్లాడే కానీ, మీరు అవి సుమాతో జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ ఇవన్నీ మీకు నచ్చితే ఈ మూవీ కూడా సరదాగా వెళ్ళి అలా కూర్చొని కొంతసేపు నవ్వుకొని వచ్చేయచ్చు. అంతేగాని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లైక్ జాతిరత్నాల్లా ఉండిద్దని వెళ్ళారు అనుకో, అలా ఉండదు. పెద్ద లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే అనుదీప్ మొన్న జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది లవ్ స్టోరీ అని. ఆ రేంజ్ లవ్ స్టోరీ అయితే కాదు, లైక్ పాతకాలపు సినిమాల్లో కాదు, జెన్జీలా కూడా ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ, ఏదో నడుస్తుంది. హీరోయిన్ అంటే హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ చేసింది, విశ్వక్షేన్ యాక్టింగ్ విశ్వక్షేన్ చేశాడు. మూవీలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు బెస్ట్ ఇచ్చేశారు. కానీ ఈ మూవీని తీసే విధానం కానీ, ఈ మూవీ తీసిన విధానం కానీ మనకి పోర్ట్రే చేసింది అలానే. సో ఈ మూవీ నాగవంశీ చెప్పినట్టు నువ్వు థియేటర్కి వెళ్ళి జస్ట్ నవ్వుకొని బయటకు వచ్చేయాలి. ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని అబ్బా కడుపుబ్బా నవ్వేసుకుందామని కాదు, జస్ట్ నవ్వుకొని వచ్చేయాలి. నాకైతే అది అనిపించింది. ఒకవేళ మీరు చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మూవీతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ బాయ్.